ఇప్పుడు కరుణాకర్ శుక్ల చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. అక్కడే తగలడతారు. ఇప్పుడు వీడు హిందువుగా ఉన్నప్పుడు వీళ్ళమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ హిందువులు, వాళ్ళు కూడా పూలు పెట్టుకుని ఉంటారు కదా. మరి వాళ్ళందరూ వేసారు, వీడు వేసి పుట్టాడా? రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి, అవి పెట్టుకోవాలి అక్కడ. చర్చిల్లో ఎందుకు అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆ వాతావరణం అలాంటిది కాబట్టి అక్కడ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. కరుణాకర్ శుక్ల చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారు కదా. ఇప్పుడు ఇందులో రెండు విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీకు స్త్రీల పట్ల నిజంగా అంత గౌరవము మర్యాద ఉన్నట్లయితే శాలేం రాజు గారు అమ్మగారు వారి యొక్క కుటుంబంలో ఉన్న స్త్రీలు, వారు స్త్రీలుగా నీకు అనిపించడం లేదా? వారిని అత్యంత దుర్భాష మాట్లాడిన వీడిని మరి స్త్రీల పట్ల గౌరవం ఉన్నట్లు మనం ఎలా భావించాలి? రెండోదిగా చర్చ్ ఎదురుగా కండోమ్స్ పెట్టుకోండి, మీకు వ్యాపారం బాగా సాగుద్ది అని అంటూ ఉన్నాడు. అంటే చర్చికి వెళ్ళే స్త్రీలందరూ వ్యభిచారులనే వీడి యొక్క దృష్టిలో ఉద్దేశము. ఆలోచన చేద్దాం, నిజంగా స్త్రీల పట్ల వీడికి ప్రేమ ఉందని మీరు భావి